నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. భూ కుంభకోణాలు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా కనిపిస్తోంది. ప్రజలను కదిలిస్తోంది ఇదే. అభివృద్ధి స్కీమ్ల ముసుగులో సాగుతోన్న స్కామ్లు. లులు పేరుతో గోల్మాల్. అది మర్చిపోకముందే ఊరు పేరు లేని ఉర్సాకి వేల కోట్ల విలువ చేసే భూములు అప్పనంగా అప్పగించేశారు. ఇదెక్కడి ఘోరమని నోరెళ్లబెట్టిన సామాన్యుడు తేరుకోకముందే మరిన్ని దారుణాలకు తెరతీశారు. ఈసారి ఏకంగా దుకాణం మూసేసిన కంపెనీకి కూడా భూములు ధారదత్తం చేసేసి దోచిపెట్టడంలో తమ తిరుగులేని నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు ఏపీలో భూములకు చంద్రగ్రహణం పట్టుకుంది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఏమీ లేని అమరావతిలో ఎకరం 10 కోట్లంటారు. 20 కోట్లని అబద్ధాల హంగామా చేస్తారు. అన్నీ ఉన్న విశాఖలో ఎకరం భూమి అత్యంత పేదోడు కూడా కొనే ధరకి పెద్దోళ్లకి పందేరం చేసేస్తారు. తమ బినామీ కంపెనీలకి దోచిపెట్టేస్తారు. ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు వ్యక్తులు వ్యాపారాలు చేసుకునేందుకు ప్రభుత్వ భూములను పంచేస్తున్నారు. అది కూడా మామూలుగా కాదు, పప్పు బెల్లాలు పంచినట్టుగా పంపిణీ చేసేస్తున్నారు. ప్రభుత్వ భూములు అప్పనంగా ప్రైవేట్ వ్యక్తుల సొంతమవుతున్నాయి. ప్రభుత్వానికి పైసా ఆదాయం లేదు, సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, అరాచకాలకు అంతే లేదు. వీటన్నింటికి తోడు మళ్ళీ ఈ దరిద్రం ఏంటంటారా? విజనరీ పాలనలో అంతే మరి. ప్రభుత్వ ఆస్తులు ఖజానాకు ధర్మకర్తగా ఉండాల్సిన ప్రభుత్వమే రాష్ట్రంలో అత్యంత ఖరీదైన భూములను అయిన వారికి దోచిపెడుతోంది. ప్రభుత్వ ఆస్తులు ఖజానాకు ధర్మకర్తగా ఉండాల్సిన ప్రభుత్వం రాష్ట్రంలో అత్యంత ఖరీదైన భూములను అయిన వారికి పప్పు బెల్లాలుగా పంచేస్తోంది. ఏదైనా ప్రభుత్వ భూమిని అభివృద్ధి చేయాలన్నా లేక విక్రయించాలనుకున్నా వేలం లేదా టెండర్లు పిలిచి ప్రభుత్వానికి అధికాదాయాన్ని కల్పించే వారికి అప్పగిస్తారు. కానీ కూటమి సర్కార్ అధికారం చేపట్టిన తర్వాత ఈ సంప్రదాయాన్ని పక్కకు పెట్టి నీకింత నాకింత అంటూ అడ్డగోలు భూ దోపిడీకి తెరతీస్తుంది. నిజానికి సర్కారు భూమిని ప్రభుత్వమే అభివృద్ధి చేస్తే తిరిగి ఖజానాకే ఆదాయం సమకూరుతుంది. భావి తరాలకు విలువైన సంపద అందుతుంది. ఆ ఆస్తి భద్రంగానూ ఉంటుంది. అందుకు ఏపీఐఐసి లాంటి ప్రభుత్వ సంస్థలే భేషుగ్గా ఉన్నాయి. కానీ చంద్రబాబు సర్కార్ ప్రైవేటు వ్యక్తులు వ్యాపారాలు చేసుకునేందుకు తమకు కావాల్సిన వారికి భూములను పప్పు బెల్లాలు శనక్కాయల మాదిరిగా పందేరం చేస్తోంది. ప్రభుత్వానికి పైసా ఆదాయం లేకుండా ప్రైవేటు వ్యక్తులకు పంచిపెడుతోంది. రాష్ట్రంలో భూ కేటాయింపులను స్కామ్లమయంగా మార్చేసింది. నిన్న ఊరు పేరు లేని ఉర్సా నుంచి నేడు మూతబడ్డ కంపెనీలకు భూములను కట్టబెట్టడం దాకా ఇదే తంతు. ముడుపులు మూటగట్టే వారికి అప్పనంగా పంచిపెట్టడం కూటమి సర్కార్ అవినీతి దోపిడీకి నిదర్శనంగా నిలుస్తోంది. సీఎం చంద్రబాబు ఏం చెప్తే అదే వేదవాక్కుగా భావించి అమలు చేస్తారని పేరున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీ పార్థసారథి డైరెక్టర్ గా ఉన్న ఇఫ్కో కిసాన్ సెస్ కు నెల్లూరులో ఏకంగా 2776.23 ఎకరాలను కేటాయించడం భూ సంతర్పణలకు పరాకాష్ట. అలాగే స్కైరూట్ కంపెనీకి చిత్తూరు జిల్లా రౌతుసురమాలలో 300 ఎకరాలను ధారాదత్తం చేశారు. రాష్ట్రంలో ఏపీఐఐసికి చెందిన వేలాది ఎకరాలు పచ్చ నేతలకు పలహారంగా మారుతున్నాయి. ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ విత్ ప్లగ్ అండ్ ప్లే పేరిట ఇప్పటికే 5221 ఎకరాలను కట్టపెట్టడానికి టెండర్లు పిలిచిన రాష్ట్ర ప్రభుత్వం మరోపక్క అసలు ఎటువంటి టెండర్లు లేకుండా తమకు కావాల్సిన వారికి 4246.30 ఎకరాలను కట్టబెడుతూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు ఈ భూములను అభివృద్ధి చేసినందుకు గాను ఎకరాకు 3 లక్షల నుంచి 5 లక్షల వరకు క్యాపిటల్ సబ్సిడీతో పాటు 100% నాలా మినహాయింపు, విద్యుత్, నీరు లాంటి ఇతర మౌలిక సదుపాయాలన్నీ ఆ కంపెనీలకు ప్రభుత్వమే కల్పిస్తోంది. ఇలా ఏపీఐఐసి నుంచి భూములు పొందిన ఈ సంస్థలు పార్కులను అభివృద్ధి చేసి మార్కెట్ రేటుకు విక్రయించుకొని సొమ్ము చేసుకుంటాయి. మంత్రివర్గ సమావేశం ఉందంటే భూ కేటాయింపులకు సంబంధించిన తీర్మానాలు తప్పనిసరిగా ఉంటున్నాయి. మరి ఈ కేటాయింపులు పద్ధతిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఉపాధి కల్పన కోసం ఉంటున్నాయంటే అది గ్యారంటీగా చెప్పలేము. ఎక్కడికక్కడ భూ పంజారాలని ఎన్ని వందల ఎకరాలు, వేల ఎకరాలు చేస్తున్నారో ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయిలో ఒక అంచనా లేకుండా పోయింది. విమర్శలు వస్తే వాటిని సమీక్షించుకుని పాజిటివ్గా రెస్పాండ్ కావటం కాకుండా 99 పైసలకు ఎకరం స్థలం ఇస్తున్నామని చెప్పేసి రాస్తారా అన్నట్టుగా ఏకంగా మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేశారు. పారిశ్రామికవేత్తలకు, వ్యాపారస్తులకి 99 పైసలకే ఎకరం భూమి ఇస్తామని చెప్పేసి. నెల్లూరులో పలు పారిశ్రామిక పార్కులను ఏపీఐఐసి అభివృద్ధి చేసింది. అలాంటి ఏపీఐఐసిని కాదని ఏకంగా
2776.23 ఎకరాలను పారిశ్రామిక పార్క్ అభివృద్ధి పేరుతో ఇఫ్కో కిసాన్ సెస్ కు కూటమి సర్కార్ కేటాయించింది. సీఎం చంద్రబాబుకు అత్యంత నమ్మకంగా వ్యవహరించే మాజీ ఐఏఎస్ అధికారి దేవరకొండ లక్ష్మీ పార్థసారథి భాస్కర్ ఈ కంపెనీ డైరెక్టర్లలో ఉన్నారు. 2014-19లోనూ ఇప్పుడు తిరిగి టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈమె కీలకంగా వ్యవహరిస్తున్నారు. గతంలో టీడీపీ సర్కార్లో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్, అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్స్ ప్రైవేట్ లిమిటెడ్ లోను డైరెక్టర్ గా వ్యవహరించిన లక్ష్మీ పార్థసారథి ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. ఆమె తెలుగుదేశం పార్టీకి ఎంత దగ్గర అంటే మొళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ స్థాపించిన ఆంధ్ర షుగర్స్ లో కూడా డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. తమ చేతిలో మనిషిలా ఉండే పార్థసారథి ఇఫ్కో కిసాన్ సెస్ లో డైరెక్టర్ గా ఉండటంతో వేల కోట్ల విలువైన భూములను ఎటువంటి టెండర్లు లేకుండానే కట్టబెడుతూ ప్రభుత్వ పెద్దలు ఉత్తర్వులు ఇచ్చేశారు. ఇదిగో ఇలా చూడండి, ఈయన పేరు కేతన్ పరేఖ్. 2001లో భారతదేశ స్టాక్ మార్కెట్ ని కేతన్ పరేఖ్ స్కామ్ షేక్ చేసింది. ఆ స్కామ్ లో ప్రధానంగా హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ పేరు మారుమోగింది. 1998 నుంచి 2001 మధ్య మ్యానిపులేషన్ చేయటం ద్వారా హెచ్ఎఫ్సిఎల్ ధరను భారీగా పెంచేసి కేతన్ పరేఖ్ భారీ లాభాలు గడించాడన్నది ప్రధాన ఆరోపణ. ఈ కంపెనీ ప్రస్తుతం టెలికమ్యూనికేషన్స్ రంగంలో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఇప్పుడు కేతన్ పరేఖ్ స్కామ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం ఎందుకంటే ఏపీలో అటువంటి కంపెనీ రక్షణ రంగంలో పెట్టుబడులు పెడుతుందంటూ శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరలో 1000 ఎకరాలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని చూస్తుంటే భూ కేటాయింపులపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయని అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవంగా మడకసిర వద్ద షెల్స్, టీఎన్టీ ఫిల్లింగ్, మల్టీమోడ్ హ్యాండ్ గ్రెనేడ్స్ తయారీ కోసం మీడియా మ్యాట్రిక్స్ వరల్డ్ వైడ్ లిమిటెడ్ కు ఎకరా 7 లక్షల చొప్పున 671 ఎకరాలను కేటాయిస్తూ ఈ ఏడాది ఏప్రిల్ 19న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తాము ఉత్పత్తి ప్రారంభించడానికి న్యాయపరమైన సమస్యలు తలెత్తుతున్నాయని, అందువల్ల ఈ భూమిని హెచ్ఎఫ్సిఎల్ కు బదలాయించాలంటూ ఆ మ్యాట్రిక్స్ వరల్డ్ వైడ్ లిమిటెడ్ కోరింది. దీన్ని ఆమోదిస్తూ మీడియా మ్యాట్రిక్స్ కు చేసిన భూ కేటాయింపులు రద్దు చేసి వాటిని హెచ్ఎఫ్సిఎల్ కు కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి పేరిట అడ్డగోలుగా కంపెనీలకు భూ కేటాయింపులు చేస్తున్నారనేందుకు ఇది నిదర్శనమని అధికార యంత్రాంగం పేర్కొంటోంది. కనీసం కంపెనీల పుట్టుపూర్వోత్తరాలను పరిశీలించకుండా, న్యాయ సలహాలు తీసుకోకుండా విలువైన భూములను అడ్డగోలుగా కేటాయించడం ఏమిటని విస్తుపోతుంది. లులు, వుర్సా ఎపిసోడ్స్ ని ప్రజలు మరిచిపోకముందే భూపందారాల్లో ఇలా షాక్ మీద షాక్ ఇస్తూ వేల కోట్ల రూపాయల విలువైన భూములను పందేరం చేసేస్తున్నారు. చివరకు పరిస్థితి ఎలా తయారయ్యిందంటే దుకాణం మూసేసిన కంపెనీకి కూడా అప్పనంగా ప్రభుత్వ భూములు కేటాయించేస్తున్నారు. విశాఖకు చెందిన వారాహ ఆక్వా ఫార్మ్స్ 1994లో ఏర్పాటు కాగా ఈ కంపెనీని ప్రస్తుతం మూసివేసినట్లుగా కంపెనీస్ ఆఫ్ రిజిస్టర్ డేటా పరిశీలిస్తే తెలుస్తోంది. ఆక్వా రంగంలో ఉన్న కంపెనీ, అందులోనూ మూతపడిన కంపెనీకి నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ పక్కనే ఎంఎస్ఎంఈ పార్క్ అభివృద్ధి పేరుతో 93 ఎకరాలను కేటాయించడం గమనార్హం. ఈ కంపెనీ గురించి విశాఖతో పాటు ఆక్వా రంగ ప్రముఖులను ఆరా తీయగా ఇప్పటి వరకు ఆ పేరు ఎప్పుడూ వినలేదన్న సమాధానం వచ్చింది. ఇక టీడీపీ అధికారంలోకి రాగానే మహిళా పారిశ్రామికవేత్త అవతారం ఎత్తటం ఎలి రమాదేవికి చాలా అలవాటైన పని. ఇప్పటికే అనకాపల్లిలో రమాదేవికి 31 ఎకరాల భూమిని కేటాయించారు. తాజాగా కుప్పంలో మరో 13.70 ఎకరాలను అప్పగించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వ భూములను అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకు వ్యాపారం కోసం ధారదత్తం చేసేస్తున్నారు. గత 15 నెలలుగా ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం చేస్తూ వచ్చిన ఘనకార్యాల్లో ఈ భూ పందేరాలు అత్యంత ప్రత్యేకతను సంతరించుకున్నాయి. సర్కార్ భూములను పదిలంగా కాపాడాల్సిన ప్రభుత్వమే అత్యంత ఖరీదైన భూములను అయిన వారికి పప్పు బెల్లాల్లాగా పంచేయటంపై ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సర్కార్ భూమిని ప్రభుత్వమే అభివృద్ధి చేస్తే తిరిగి ఖజానాకి ఆదాయం సమకూరుతుంది. భావి తరాలకి విలువైన సంపద అందుతుంది. ఆ ఆస్తి భద్రంగానూ ఉంటుంది. అందుకు ఏపీ ఐఐసి లాంటి ప్రభుత్వ సంస్థలే భేషుగ్గా ఉన్నాయి. కానీ ఇప్పుడు జరుగుతోంది మాత్రం వేరు. సర్కారు భూములను అభివృద్ధి చేయాల్సిన ఏపీ ఐఐసికి సాక్షిగా విలువైన వేలాది ఎకరాలు ప్రభుత్వ పెద్దల సన్నిహితులకు పందేరం చేసేస్తున్నారు. షెల్ కంపెనీలు, ఆల్రెడీ మూసేసిన కంపెనీలు, అవి ఇవి అని కాదు, ప్రభుత్వ భూముల పందేరానికి వేల కోట్ల రూపాయలు పంచుకోవడానికి కళ్ళు చెదిరే స్కెచ్లు గీస్తున్నారు. బయటపడుతున్న భూ పందేరాలు చూస్తున్న సామాన్యులు రాష్ట్రాభివృద్ధిని గాలి కొదిలేసి సంపద సృష్టించుకునే పనిలో బిజీగా ఉన్న పాలకులను చూసి తలలు బాదుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు నీకింత నాకింత ఎపిసోడ్ జోరుగా సాగుతోంది.
అడ్డగోలుగా భూ దోపిడీకి తెరలేచింది. గత 15 నెలలుగా భూమి చేద్దామంటూ పాలకులు చెలరేగిపోతున్న తీరు వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తులకు టెండర్ పెట్టేస్తోంది. ఈ పరంపరలో వేలంపాట టెండర్లు లేకుండానే విశాఖ, విజయవాడల్లో అత్యంత ఖరీదైన భూములను లులు గ్రూపుకు అప్పగించేసింది. ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్స్ పేరిట అబుదాబి కేంద్రంగా పనిచేస్తున్న లులు గ్రూప్ కు విశాఖలో వాల్తేరు హార్బర్ పార్క్ వద్ద ఆర్కే బీచ్ ఎదురుగా ఉన్న అత్యంత ఖరీదైన 13.74 ఎకరాలు దారాదత్తం చేసేశారు. మొత్తం 99 సంవత్సరాలకు లీజుకు ఇస్తూ, అంటే చదరపు అడుగుకు నెలకు 1.50 చొప్పున ఏడాదికి 4.51 కోట్లు ప్రభుత్వానికి లులు అద్దె చెల్లిస్తోంది. హైదరాబాద్ లో అయితే వాణిజ్య భవనాల్లో చదరపు అడుగుకు 80 రూపాయల నుంచి 100 రూపాయలు పలుకుతుంటే విశాఖలో 40 రూపాయల నుంచి 50 రూపాయలు పలుకుతోంది. కానీ లులుకు కేవలం 1.50కే కట్టబెడుతోంది. ప్రతి 10 ఏళ్లకు కేవలం 10% అద్దె పెంచుతారట. ప్రజా సంఘాల నుంచి సామాన్య ప్రజల దాకా ఇంత దారుణంగా అత్యంత ఖరీదైన భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా లులుకి జై కొట్టేసింది. విశాఖలో లులు మీద తెగ ప్రేమను ఒలకబోస్తూ సాగర తీరంలో అత్యంత ఖరీదైన భూమిని కేటాయించిన కూటమి ప్రభుత్వం అక్కడితో ఆగలేదు. లులు మీద ప్రేమతో విశాఖ నుంచి విజయవాడ దాకా తీసుకెళ్లింది. విజయవాడలో లులుకి 156 కోట్ల పెట్టుబడి కోసం ఏకంగా 600 కోట్ల విలువైన భూమిని కట్టబెట్టేసింది. విజయవాడ నడిబొడ్డున పాత బస్టాండ్ గా పిలుచుకునే గవర్నర్పేట డిపోకు చెందిన 4.15 ఎకరాల భూమిని లులు చేతిలో పెట్టింది. కేవలం 156 కోట్ల పెట్టుబడితో 2.32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో G+3 విధానంలో ఈ షాపింగ్ మాల్ ను లులు అభివృద్ధి చేయనుంది. ఇందుకు గాను 99 సంవత్సరాల కాల పరిమితికి లీజు విధానంలో ఈ భూమిని లులుకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఈ భూ కేటాయింపులను కాదు ఈ భూ పందేరాన్ని ఎవరు ఎంతగా ప్రతిఘటిస్తున్నా, ఇంత దారుణమా అని గొంతు చించుకుంటున్నా, ఏపీ ప్రజానీకం చీకొడుతున్నా సర్కారు మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. ప్రభుత్వ భూములను అయిన వారికి దోచిపెడుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నన్నాళ్ళు రకరకాల స్కామ్ల మధ్య తన ఉనికిని చాటుకోవటం సర్వసాధారణం. అయితే ఆ కుంభకోణాల్లో భూ కుంభకోణాలకున్న ప్రత్యేకతే వేరు. దొరికిందల్లా దోచుకోవటం అలవాటైన పచ్చముఠ దేవుడి ఆస్తులను కూడా కాజేసేందుకు రెడీ అయింది. మచిలీపట్నంలోని గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆలయానికి విజయవాడలో ఉన్న 39.99 ఎకరాల మీద ఎల్లో తాలిబాన్ల కన్ను పడింది. 400 కోట్ల రూపాయల విలువైన దేవుడి భూములను కబ్జా చేయడానికి కుట్ర పన్నారని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. రాష్ట్రంలో దేవాదాయ భూములకు భద్రత లేకుండా పోయిందని మండిపడ్డారు మాజీ మంత్రి బెల్లంపల్లి శ్రీనివాస్. దేవాదాయ శాఖకి వాటికున్న భూములకి కొన్ని చట్టాలు, కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధి లోబడి ఎవరైనా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఏదైతే మచిలీపట్నానికి చెందిన వెంకటేశ్వర స్వామి యొక్క గొడుగుపేట వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయానికి సంబంధించి 39.99 ఎకరాల భూమిని కబ్జా చేయడానికి కూటమి ప్రభుత్వం పన్నాగం పన్నడం జరిగింది. ఒక 5 ఎకరాలేమో గోల్డ్ క్లబ్ కంట, 35 ఎకరాలేమో ఎగ్జిబిషన్ సొసైటీకి ఇవ్వాలని చెప్పని స్థానిక ఎంపీ గారు కేశినేని చిన్ని గారి యొక్క ఆదేశాలతో ఈ కలెక్టర్ గారు ఇద్దరు కలిసి పనిచేస్తున్న సంగతి మనందరూ కూడా అర్థమవుతుంది. అంటే గోల్ఫ్ క్లబ్లు అంటే క్లబ్బులకి, ప్యాకాట క్లబ్బులకి, మీరు రెస్టారెంట్లకి, వాటికి దేవాదాయ శాఖ భూములు వాడతారా? నేను కూటమిలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా నేను కోరుకుంటున్నాను, మీరు చిన్న ఇది హిందుత్వానికి ఏదైనా జారా జరిగితే మీరు అందరూ బయటకు వస్తారు కదా. 40 ఎకరాల ల్యాండ్ కనుక ఈ కూటమి ప్రభుత్వం, మీరు పార్ట్నర్షిప్గా ఉన్న ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంటే మీరెవరు నోరు తెరవరా? విచిత్రం ఏంటి అంటే దేశవ్యాప్తంగా ఉన్న డీమార్ట్, రిలయన్స్ మార్ట్ వంటి షాపింగ్ మాల్స్ తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. అవి విజయవాడ, విశాఖ నగరాల్లోనూ ఉన్నాయి. ఎక్కడా కూడా ఆ షాపింగ్ మాల్స్ కి ప్రభుత్వం భూములు కేటాయించలేదు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం లులు షాపింగ్ మాల్ కి అప్పనంగా భూములు దోచిపెడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. మరోవైపు దేవుడు భూముల మీద పచ్చముఠా కన్ను పడటంతో ఈ భూ దోపిడీకి అడ్డుకట్ట వేసేదెవరన్న ఆవేదన సామాన్య ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. డేటా సెంటర్ వచ్చేస్తుంది,
ఐటీ క్యాంపస్ వచ్చేస్తుంది అంటూ మొదట హడావుడి మొదలవుతుంది. ఆ తర్వాత వేల కోట్ల రూపాయల విలువైన భూమిని ధారాదత్తం చేయడానికి రంగం సిద్ధమవుతుంది. అంత విలువైన భూమి ఇచ్చేస్తారా అన్న భావన ఎవరికీ రాకుండా ఉండడానికి డెవలప్మెంట్ యాంగిల్లో ఎల్లో మీడియా దిక్కుమాలిన అసత్య కథనాల్ని ప్రచురిస్తుంది. ఇంతకీ ఇన్ని వేల కోట్ల రూపాయలు విలువైన ప్రభుత్వ భూములు తీసుకునే ఆ కంపెనీ ఆఫీస్ ఎక్కడా అని వెతికారనుకోండి, కళ్ళు బయర్లు కమ్ముతాయి. ఎందుకంటే ఆ కంపెనీకంటూ ఒక ఆఫీస్ ఉండదు, ఒక వెబ్సైట్ ఉండదు, చివరికి ఫోన్ నంబర్ కూడా ఉండదు. ఒక తెలుగు సినిమాలో ఉత్తుత్తి బ్యాంక్ పేరుతో కామెడీ సీన్ ఉంటుంది కదా, ఇది కూడా సేమ్ టు సేమ్. ఊరు పేరు లేని ఉర్సా, ఉత్త పుణ్యానికే ప్రభుత్వ భూములు కట్టబెట్టేస్తారు. భూ పందేరం, అప్పనంగా కట్టబెట్టటం, ధారదత్తం చేయటం, ఈ తరహా పదాలు కూడా కూటమి ప్రభుత్వ లీలలను అభివర్ణించడానికి చాలు. స్కామ్లో సీరియస్నెస్ మాత్రమే కాదు, కామెడీ, వింతలు, విడ్డూరాలు చేయటం కూడా మన పాలకుల టాలెంట్. అందుకు ఉదాహరణ ఊరు పేరు లేని ఉర్సా క్లస్టర్స్ కి విశాఖలో దాదాపు 3,000 కోట్ల రూపాయల విలువైన భూమిని అప్పనంగా కట్టబెట్టడం. కేవలం 2 నెలల వయస్సు, కనీసం ఓ ఆఫీసు, ఫోన్ నెంబర్, వెబ్సైట్ కూడా లేని ఓ ఊహల కంపెనీకి మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన అనంతరం 1,000 కోట్ల విలువైన భూములను ధారాదత్తం చేసేశారు. ఉర్సా క్లస్టర్స్ 5,728 కోట్లతో విశాఖలో డేటా సెంటర్, ఐటీ క్యాంపస్ ను ఏర్పాటు ప్రతిపాదనకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. ఇందుకోసం విశాఖ మధురవాడలో ఐటీ హిల్ నెంబర్ 3లో ఐటీ క్యాంపస్ కు 3.5 ఎకరాలు, కాపులుప్పాడలో డేటా సెంటర్ కు 56.36 ఎకరాలను కేటాయించేందుకు చంద్రబాబు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో 10,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెడతామంటూ ఒప్పందాలు చేసుకున్న ఉర్సా కంపెనీ అసలు బతుకేంటో చూస్తే కళ్ళు తిరగకమానం. ఉర్సా పెట్టే పెట్టుబడి 10,000 కోట్ల రూపాయలు. అంత పెట్టుబడి పెట్టే సంస్థ కార్యాలయం ఎంత పెద్దగా ఉంటుందో, వందలాది మంది ఉద్యోగులతో కోలాహలంగా ఉంటుందని ఊహించుకుంటే పప్పులో కాలేసినట్లే. టీడీపీ కూటమి సర్కార్ భూ కేటాయింపులు చేయడానికి కేవలం 2 నెలల ముందు అంటే 2025 ఫిబ్రవరి 12న ఉర్సా క్లస్టర్స్ హైదరాబాద్ లో రిజిస్టర్ కార్యాలయంలో నమోదైంది. హైదరాబాద్ కు చెందిన పెందుర్తి విజయ్ కుమార్, అమెరికాలో చిన్న ఉద్యోగం చేసుకుంటున్న సతీష్ అబ్బూరి డైరెక్టర్లుగా ఈ కంపెనీ ఏర్పాటైంది. ఫ్లాట్ నంబర్ 705 ఏక్తా బాసిల్ హైట్స్, కొత్తగూడ, హైదరాబాద్, తెలంగాణ 5,84,00,000 చిరునామాతో దీన్ని నెలకొల్పారు. అయితే ఈ చిరునామాకు సాక్షి వెళ్లి పరిశీలించగా అది పూర్తిగా నివాస ప్రాంతమని తేలింది. పెందుర్తి విజయ్ కుమార్ కు అత్యంత దగ్గరి బంధువైన పెందుర్తి పద్మావతికి చెందిన 3 బెడ్రూమ్ నివాస ఫ్లాట్ ను ఉర్సా ఆఫీస్ కార్యాలయంగా పేర్కొన్నారు. అది పూర్తిగా రెసిడెన్షియల్ అపార్ట్మెంట్. ఒక్కో అంతస్తుకు 4 ఫ్లాట్ల చొప్పున మొత్తం 28 ఫ్లాట్లున్నాయి. ఉర్సా కార్యాలయంగా పేర్కొన్న ఒక ఫ్లాట్ లో ఓ కుటుంబం నివాసం ఉంటుందని, అసలు అక్కడ ఐటీకి సంబంధించి ఎటువంటి కార్యకలాపాలు జరగటం లేదని స్థానికులు వెల్లడించారు. ఇక 1,000 కోట్ల పెట్టుబడులు పెడతామంటున్న ఉర్సా క్లస్టర్స్ వాణిజ్య విద్యుత్ కాకుండా గృహ విద్యుత్ కనెక్షన్ వినియోగిస్తోంది. ఆర్ఓసీలో నమోదుకు సమర్పించిన ఫ్లాట్ నంబర్ 705 విద్యుత్ బిల్లే దీనికి నిదర్శనం. ఉర్సా క్లస్టర్ కంపెనీకి కనీసం ఓ ఫోన్ నెంబర్ కానీ, వెబ్సైట్ కానీ లేకపోవటం గమనార్హం. ఇలాంటి ఉర్సా క్లస్టర్ కి 3,000 కోట్ల రూపాయల విలువైన భూములు అప్పనంగా కట్టబెట్టిన పాలకులను ఏమనాలి? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి ఆంధ్రప్రదేశ్ అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, జగన్ పాలనలో అమలైన సంస్కరణలు లేవు, శాంతి భద్రతలు లేవు, ఆటవిక పాలన, లక్షల కోట్ల రూపాయల అప్పులు, స్కామ్ల మీద స్కామ్లు. ఆ కుంభకోణాల్లో భూ కుంభకోణాలు మరింత ప్రత్యేకంగా మారాయి. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన పాలకులే 1,000 కోట్ల రూపాయల విలువైన భూములను దోచిపెడుతుంటే రాష్ట్ర భవిష్యత్తును తలుచుకొని ఏపీ ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే విత్ us.